అమ్మ చామంతి, మీ అత్తగారు వెళ్ళలేదమ్మా, ఇటే వస్తున్నారని పంతులు గారు చెప్పటంతో, అయ్యో ఇప్పుడెలా అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక అమ్మ చామంతిని చూసిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుందని ప్రేమ్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక చామంతి వెంటనే పక్కకెళ్ళి దాక్కుంటుంది. ఇంకా 2 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ ముహూర్తం లోపల తాళి మెల్లో పడలేదంటే చేసిందంతా వృధా అయిపోతుంది అని పంతులు గారు చెప్తుంటే ప్రేమ్ చామంతులిద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయ్యో, ఇంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అవుతుందే అని చామంతి అనుకుంటూ ఉంటుంది. చామ్ మెడలో తాళెలా వేయాలో అర్థం కావట్లేదే అని ప్రేమ అనుకుంటూ ఉంటే, తల్లి ఏంటి పరీక్ష? ముహూర్త సమయంలో తాళిని మెల్లో వేసుకోపోతే ఎలా? కరుణించు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా ఉన్నట్లుండి గాలి బాగా వీయటంతో మొత్తం డస్ట్ అంతా కమ్ముకుంటూ ఉంటుంది. అలా డస్ట్ రావటంతో అందరూ కళ్ళు నలుముకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేమ్ రమాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకెంతసేపు అమ్మ, రా వెళ్దాం అని ఒక్కసారిగా పంతులు గారి చేతిలో ఉన్న ప్లేటుని విసిరేయటంతో అది కాస్త పైకెగిరిపోయి అందులో ఉన్న తాళిబొట్టు కాస్త చామంతి మెల్లో పడుతుంది. ఇక చామంతి ఆ తాళిని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే ప్రేమ్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకోవైపు ఆ రౌడీ కూడా అక్కడికి వస్తాడు. తన చేతిలో ఉన్న కర్చీఫ్ కాస్త గాలికి కింద పడుతుంది. రమాదేవి అలా కళ్ళు నలుపుకుంటూ అక్కడున్న కర్చీఫ్ని తీసుకొని మొహానికి పెట్టుకోగానే ఆ కర్చీఫ్లో మత్తుమందు స్ప్రే చేసున్న కారణంగా రమాదేవి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అమ్మ అమ్మ అంటూ ప్రేమ్ లేపుతూ ఉంటే, ఉండు బాబు అని పంతులు గారు వాటర్ తీసుకొచ్చి ఇవ్వటంతో ఇక ప్రేమ్ ఆ వాటర్ చల్లగానే రమాదేవి స్పృహలోకి వస్తుంది. చా, ఎవరికో వాడదామనుకుంటే ఎవరికో వెళ్ళిందేంటి? ఈ చామంతిని ఎలా తీసుకువెళ్ళాలి చా అని రౌడీ అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ్ రమాదేవిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక చామంతి చాలా సంతోషంగా పంతులు గారి దగ్గరికి రాగానే, అమ్మ చామంతి, నీ మెల్లో ఎవరు తాళి వేయారో వాళ్ళే వేశారమ్మా అని శర్మగారంటే, అవునండి, ఆయనకి తెలియకుండా ఆయనే నా మెల్లో వేశారు. ఇదంతా అమ్మవారి చేయించిందని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ, మీ ఇద్దరి మధ్య అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని పంతులు గారు చెప్తుంటే, మీ ఆశీర్వాదం శర్మగారు, త్వరగా అన్నీ నెరవేరాలని నాకు కూడా ఉంది, వెళ్ళొస్తానండి అని చెప్పి ఇక చామంతి అక్కడి నుండి వెళ్తుంది. తర్వాత చామంతి ఇక గుడి బయటికి రాగానే ఆ రౌడీ ఇక వేషం మార్చేసి బైక్పై వచ్చి చామంతి మెడలో ఉన్న తాళ్ళని కొట్టేసి వెళ్తూ ఉంటాడు. ఏయ్ దొంగ దొంగ అంటూ చామంతి అతని వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్ ఏదో ధ్యాసలో ఉండి కారు నడుపుతూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా ఒక కారు వస్తుండటంతో, రేయ్ ప్రేమ్ అంటూ రమాదేవి గట్టిగా అరవటంతో ప్రేమ్ స్పృహలోకి వచ్చి కారుని పక్కకి పోనిస్తాడు. ఏంట్రా, చూసుకొని నడుపురా అని రమాదేవి అంటే, సారీ అమ్మ, ఏదో ధ్యాసలో ఉండి అలా జరిగిపోయిందని ప్రేమ్ అంటే, ఏంటో ఈ అపశకనాలు, పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏదో ఒక అపశకనం జరుగుతూనే ఉంది, మెల్లగా వెళ్ళురా అని రమాదేవి చెప్పటంతో సరే అమ్మ అని ప్రేమ అంటాడు. ఇక చామంతి ఆటోలో అతని వెనకాలే ఫాలో అవుతూ, రే ఆగరా, అది నా తాళిరా, నా భర్త నా మెల్లో వేసిన తాళిరా, భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్ష, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చామంతి చాలా బాధపడుతూ ఇక ఆటోలో అతని వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఏంటి ఎడమ కన్ను ఇలా అదురుతుంది, అపశకనాలు కూడా ఎదురవుతున్నాయి, మనసెందుకో కీడు శంకిస్తుంది, ఎవరికి ఏం జరగబోతుంది, చామ్కేమైనా జరుగుతుందా అని ప్రేమ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఆ రౌడీ ఒక గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తాడు. చామంతి కూడా అక్కడే ఆటో దిగి లోపలికి వెళ్తుంటే, అమ్మ ఆ ప్లేస్ మంచిది కాదమ్మా, అక్కడికి వెళ్ళొద్దు, కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని ఆటో డ్రైవర్ చెప్తాడు. అది నా భర్త మెల్లో వేసిన తాళన్న, కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వచ్చేలోపు వాడు దాన్ని ఎక్కడైనా అమ్మేస్తే అది నా ప్రాణం అన్నా, నేను ఇప్పుడే దాన్ని తీసుకొస్తానని చామంతి ఆటో డ్రైవర్ చెప్తున్నా కూడా వినకుండా లోపలికి వెళ్తుంది. ఇక చామంతి ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళటంతో ఇక రౌడీ చామంతి లోపలికి వెళ్ళగానే ఆ గది డోర్ లాక్ చేస్తాడు. రే తలుపు తీరా అని చామంతి లోపలే ఉండి విలువిల్లాడిపోతూ ఉంటుంది. ఇక ఆ రౌడీ వెంటనే నిషాకి ఫోన్ చేయటంతో, చెప్పు కళింగ, పని అయిపోయిందా అని నిషా అంటే, అయిపోయింది, ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అతనంటే, ఏం చేశావని నిషా అడుగుతూ ఉంటుంది. ఈ సిటీలో హెవెన్ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది, అక్కడ ప్రాస్టిక్యూషన్ జరుగుతుంది, చామంతిని ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్లోనే ఇరికించాను, ఇలా చేస్తేనే మీరు కోరుకున్నది జరుగుతుంది, అప్పుడే కదా చామంతిని అందరూ అసహించుకుంటారు, ఎవ్వరు దగ్గరికి కూడా చేరనివ్వరు అని అతను చెప్తుంటే, మంచి పని చేశావని నిషా అంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన పోలీసులకు చెప్పి రైడ్ చేపించండి, నన్ను మాత్రం వదిలిపెట్టాలని అతను చెప్తాడు. ఇక నిషా వెంటనే తనకి తెలిసిన పోలీస్కి కాల్ చేసి అతనికి విషయం అంతా చెప్పి, ఇది నువ్వు చేయాల్సిన పని అని నిషా చెప్పటంతో, ఓకే మేడం, వెంటనే చేస్తానని అతను చెప్తాడు. ఇక వెంటనే ఆ కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి,
సార్ హెవెన్ గెస్ట్ హౌస్లో ప్రాసిక్యూషన్ జరుగుతుందంట, నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందని అతను చెప్పటంతో అవునా, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, సరే వెళ్దామని ఇక ఎస్ఐ కానిస్టేబుల్ని తీసుకొని వెళ్తాడు. తర్వాత నిషా న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. అయ్యయ్యో, వీడు నన్ను ఇక్కడ బంధించేసి తాళిని అమ్ముకుంటాడా, ఏవండి ఎవరైనా ఉన్నారా అని చామంతి తలుపు కొడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రౌడీ ఆ గది ముందే పోలీసులు వచ్చేంత వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక పోలీసులు వచ్చినట్టు హారన్ సౌండ్ వినిపించటంతో అప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక చామంతి బయటికి వచ్చి అతన్ని చూసి రేయ్ నువ్వా అంటూ చామంతి అతని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్తో సహా లోపలికి వెళ్తూ ఉంటాడు. రేయ్, నా తాళి కాజేయడం కోసమే గుళ్ళోకొచ్చావా, మర్యాదగా నా తాళి నాకివ్వు, ఇవ్వకపోతే చంపేస్తాను, ఇవ్వరా అని చామంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తాళి దొంగతనం చేయటం తప్పని తెలిసే ఇవ్వటానికి వచ్చాను, తీసుకోండి మేడం అని ఇక అతను ఆ తాళిని చామంతికి ఇస్తాడు. ఇక చామంతి ఆ తాళిని చూసుకొని సంతోషపడుతూ ఉంటే అప్పుడే కొన్ని డబ్బుల్ని తీసి చామంతి చేతిలో పెడతాడు. రే ఏంట్రా ఇది అని చామంతి అంటే అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఏంటి రేట్ కుదరలేదా, గొడవ పడుతున్నారు అని పోలీసులు అతని కాలర్ పట్టుకొని నిలదీస్తుంటే అవును సార్, ముందొక రేట్ చెప్పింది, పని అయిపోయాక ఎక్కువ చెప్తుంది అని ఆ రౌడీ చెప్పటంతో చామంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. డబ్బు బంగారం ఇచ్చినా సరిపోలేదట సార్ అని అతను చెప్తుంటే రేయ్ ఏం వాగుతున్నావురా అని చామంతి అంటుంటే నీ వాళ్ళకమే చెప్తున్నానని అతను అంటాడు. కానిస్టేబుల్స్ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకురండి అని ఎస్ఐ చెప్పటంతో సార్ నా మాట వినండి సార్, నేనే తప్పు చేయలేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు, ఇదిగోండి నా మెల్లో గొలుసు లాక్కొని ఇక్కడి దాకా వచ్చాడు, వీణ్ణి పట్టుకోవటానికే నేను ఇక్కడికి వచ్చానని చామంతి చెప్తుంది. సర్లే దొరికిపోయాక అందరు ఇలాగే చెప్తారు అని కానిస్టేబుల్ అంటే ఆమె దగ్గరున్న ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఎస్ఐ చెప్పటంతో ఇక లేడీ కానిస్టేబుల్ ఇటివ్వని ఇక వాటిని తీసేసుకుంటుంది. అప్పుడే ఆ రౌడీ ఆ పోలీసులని తోసేసి అక్కడ నుండి పారిపోతాడు. సార్ వాడు కావాలని నన్ను ఇక్కడ ఇరికించేశాడు సార్ అని చామంతి చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. సార్ నాకు దీంతో ఏ సంబంధం లేదు సార్, నేనే తప్పు చేయలేదు సార్, అర్థం చేసుకోండి సార్ అని చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు గెస్ట్ హౌస్ నుండి బయటికి రాగానే న్యూస్ ఛానల్ వాళ్ళందరూ వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటారు. ఏమ్మా ఎన్నాళ్ళ నుండి పనులు చేస్తున్నారు చెప్పండి, అడిగేది మిమ్మల్ని, చూస్తే పద్ధతిగా ఉన్నావు, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గనిపించట్లేదా, అడుగుతుంది నిన్నే చెప్పు అని ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు చామంతిని నిలదీస్తూ ఉంటారు. ఆగండమ్మా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వీళ్ళని కారెక్కించండి అని ఎస్ఐ చెప్పటంతో ఇక చామంతితో పాటు మిగతా వాళ్ళందరినీ కారెక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. చామంతి కారులో కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ రౌడీ నిషాకి ఫోన్ చేసి అంతా సవ్యంగా జరిగిపోయింది మేడం, మీ కానిస్టేబుల్ నన్ను వదిలేశాడు, మీడియా కూడా చామంతిని రికార్డ్ చేసింది, ఈ పాటికి టెలికాస్ట్ అయ్యే ఉంటుంది అని ఆ రౌడీ చెప్పటంతో సరే నువ్వు కొద్ది రోజులు ఎవరికి కనబడకని నిషా చెప్తుంది, నన్ను పట్టుకోవటం ఎవరి వల్ల కాదు, మీరు ఖుషిగా ఉండండి, ముందు నా పని చూడండి అని అతను చెప్పటంతో సరే నీ అకౌంట్లోకి వచ్చేస్తాయని నిషా చెప్తుంది. ఇక ఇంట్లో బాంబు పేల్చాలి అని అనుకుంటూ నిషా హాల్లోకి వస్తుంది. అప్పుడే ప్రేమ్ రమాదేవులు లోపలికి వస్తారు. హర్ష సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రమాదేవి హర్ష వైపు చూస్తూ ఉంటే హర్ష ముఖం పక్కకి తిప్పుకుంటాడు. ఏంటి అలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగట్లేదు, అడిగితేనే కదా గుళ్ళో స్పృహ తప్పి పడిపోయానని చెప్తాను, అసలు నా మీద నీకు కొంచెమైనా ప్రేమే లేదు, వీడు కూడా చెప్పట్లేదు, తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక్కటే అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నిషా కిందకి పరుగులు పెడుతూ వచ్చి ఆంటీ వెంటనే టీవీ చూడమని నా ఫ్రెండ్ మెసేజ్ పంపింది అని నిషా టీవీని ఆన్ చేస్తుంది. న్యూస్లో చామంతి వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినట్లు వస్తూ ఉంటుంది. అది చూసి చామంతి హర్ష చంద్రికలు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రమాదేవి రోజా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే నిషా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్కి ఏదో జరుగుతుందనే నా మనసు ఆందోళనగా ఉంది అని ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే నిషా రోజా వైపు సైగ చేసి నేనే చేశానని చెప్తుంది. ఓసే నిషా, చామంతిని ఇందులో ఇరికించావంటే అది నా చెల్లెలే అని రోజా కూడా బాధపడుతూ ఉంటుంది. చూసారా అంకుల్, ఇది చామంతి అసలు భాగోతం అని నిషా చెప్తుంటే ప్రేమ్ నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.